నీ గొడ్డల పార్టీ నాయకులు మాట్లాడే మాటలు చూసి నీ పనులు చూసి వచ్చిన కంపెనీలు కూడా పారిపోయినాయి. ఇంక ఏ విధంగా సరే పారిపోయారు. నువ్వు ఒక్క పని ఏదన్నా రాష్ట్రానికి 5 ఏళ్లలో ఏదన్నా ఏం చేసావు తెలుసా? బటన్ నొక్కడం, బూతులు తిట్టడం, లేదంటేనేమో అరెస్టులు చేయించడం, రప్పా రప్పా అంటాం, లేదంటేనేమో దేవాలయాలు లాంటివన్నీ కూల్చేయడం, తగలబెట్టడం, నాశనం చేయడం, జనాల భవిష్యత్తు నాశనం చేసావు. ఒక్క కంపెనీ తీసుకురాలా, ఒక్క అభివృద్ధి లేదు, ఏది లేదు. ఈ రోజు నువ్వు అసలు ఏ మొహం పెట్టుకుని మావిగానంటేనే జనాలందరూ పిచ్చోడు రా బాబు, వీడికి మెంటలెక్కి. ఇదే నువ్వు మరి ఏమనుకుంటున్నావు? నిజంగానండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నావు సార్ బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే రాజధాని నిర్మాణం, అమరావతి అనే పేరులోనే ఎంతో అందం ఉంది, హుందాతనం ఉంది. లేకపోతే దేశ ప్రధాని అయ్యుండి మోడీ గారు ఎలా వస్తారండి, ఎలా శంకుస్థాపన చేస్తారు? ఈ రోజున వర్కులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ రోజున దేశ విదేశాల నుంచి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? అంత శరవేగంగా పనులు ఎలా చేస్తున్నారండి? నువ్వు ఏం మొహం పెట్టుకుని ఈ రోజున 3 రాజధానులు అని పోయి గత 5 ఏళ్ళు నాశనం చేసేసి ఒక్కటి కూడా చేయకుండా ఏంటది రైతులు, అమరావతి రైతులండి, ఆ భూములు ఇచ్చిన రైతుల్ని కాలుతో తెన్నిచ్చి ఈ రోజున నువ్వు ఏ మొహం పెట్టుకుని మొన్న మీ వాళ్ళు వెళ్తే బాగా బుద్ధి చెప్పారుగా. మా అన్నయ్య కూడా అన్నాడు అందులో బాగా బుద్ధి చెప్పాడా లేదా? ఎందుకంటే మీరు ఏం చేశారు ఆ రోజున? రాజధాని రైతులు ధర్నా చేస్తుంటే బూట్లతో తెన్నిచ్చారు. మిమ్మల్ని దేంతో తన్నారాళ్ళు? అందుకని జగన్ గారు మీరు ఇప్పటికైనా కొంచెం అర్థం చేసుకుని ప్రజలకు ఏం కావాలి? రాజధాని కావాలి. ఆల్రెడీ నిర్మాణం జరుగుతుంది. ఏం చేస్తుంది? ఆ నిర్మాణంలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా? సరిగ్గా జరగట్లేదా ఏంటి? ఇంకా ఏదైనా సలహా ఇద్దామా? జనాలకు ఏదైనా చెప్దామమ్మా, రాజధాని అమరావతి ఓకే ఇలా జరుగుతుంది, దీన్ని ఇంకా ఇలా అడగండి మీరు, మేము అడుగుతున్నాం మీ ప్రజల తరపున అన్నారనుకోండి, మీ మీద మాకు గౌరవం అన్నా వస్తుంది. లేదనుకోండి పిచ్చోడనే అనుకుంటాను నిన్ను.